సో ఇప్పుడు మనం పైథాన్లో ఫంక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ ఫంక్షన్ ఈస్ ఏ బ్లాక్ ఆఫ్ కోడెడ్ ఇన్స్ట్రక్షన్స్ దట్ పర్ఫార్మ్ ఏ సర్టెన్ యాక్షన్. Once properly defined, a function can be reused throughout your program, that is, reuse the same code. సో మనం ఫంక్షన్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయినా ఎందుకు క్రియేట్ చేస్తామంటే ఒక సెట్ ఆఫ్ కోడ్ని మనం రిపీటెడ్గా వాడాలనుకున్నప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మనం ఫంక్షన్స్ అయితే క్రియేట్ చేస్తూ ఉంటాం. సో మోస్ట్లీ మనం ఫంక్షన్స్ ఎక్కువగా ఎప్పుడు క్రియేట్ చేస్తామంటే లైక్ మనం ఏదైనా పెద్దగా ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు అక్కడ మనం ఫంక్షన్స్ అలాగే క్లాసెస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్లో ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం బేసిక్గా ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేయాలి పైథాన్లో అలాగే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చూద్దాం. ఫస్ట్ యూజ్ డిఫైన్ కీవర్డ్ ఫాలోడ్ బై ద ఫంక్షన్ నేమ్ కాలన్. సో మనం ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఫస్ట్ మనం డిఫైన్ కీవర్డ్ తీసుకుంటాం, దాని తర్వాత మనం ఫంక్షన్ నేమ్ ఇచ్చి పారాంథసిస్ తీసుకుంటాం, దాని తర్వాత కాలన్ సింబల్ యూస్ చేస్తాం. సో ఇది మన సింటాక్స్ ఒక ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేయాలని. సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది ఫంక్షన్స్ని ఎలా క్రియేట్ చేయాలని. సో ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే నేను క్రియేట్ చేస్తున్నా, డిఫైన్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్. సో మనము డిఫైన్ కీవర్డ్ తర్వాత మన ఫంక్షన్ యొక్క నేమ్ అయితే తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఫంక్షన్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ అని చెప్పి తీసుకుంటున్నా, దాని తర్వాత పారాంథసిస్, దాని తర్వాత కాలన్. సో ఫంక్షన్ లోపల మనం ఏదైనా కోడ్ రాసుకుంటాం, ఏదైతే మనం ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నామో అది. సో ఇక్కడ నేను పాస్ అని చెప్పి రాస్తున్నా. సో పాస్ అంటే ఏంటంటే ఏ కోడ్ లేకపోయినా కూడా సంథింగ్ ఎగ్జిక్యూట్ అవ్వాలని చెప్పేసి. సో ఫస్ట్ నెక్స్ట్ మనం మన ఫంక్షన్ని ఎలా రన్ చేస్తామంటే బై కాలింగ్ ద ఫంక్షన్. సో మనం ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తామంటే ఆ ఫంక్షన్ నేమ్ రాసుకుంటే సరిపోద్ది, ఆ ఫంక్షన్ నేమ్ నెక్స్ట్ పారాంథసిస్. సో ఇలా రాసుకుంటే మనం ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో మన ఫంక్షన్లో ఏం లేవు కాబట్టి మనకు అవుట్పుట్ అయితే ఏం రాలే. సో మనం అక్కడ పాస్ బదులు ఏమైనా స్టేట్మెంట్స్ రాసుకుంటే మనకి ఎగ్జిక్యూట్ అవుతాయి. లైక్ సపోజ్ నేను ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తున్నా, ప్రింట్ 2 అని చెప్పేసి. సో నేను ఆ ఫంక్షన్ని కాల్ చేసుకున్నప్పుడు నాకు 2 అయితే ప్రింట్ అయిపోద్ది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను పైన నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ని కాల్ చేసుకున్నా, సో నాకు 2 అయితే ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఇంకొక ఫంక్షన్ని క్రియేట్ చేస్తున్నా, డిఫైన్ సే హలో పారాంథసిస్ కాలన్. సో మన సే హలో ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే హలో అని చెప్పేసి ప్రింట్ చేస్తుంది. సో ఇది మన సే హలో ఫంక్షన్. సో మనం ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. సో నేనైతే నెక్స్ట్ ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామంటే ఆ ఫంక్షన్ నేమ్తో, సో సే అండర్స్కోర్ హలో పారాంథసిస్. సో ఇక్కడ నేను ఆ ఫంక్షన్ అయితే కాల్ చేసుకుంటున్నా. సో ఎప్పుడైతే మనం ఫంక్షన్ని కాల్ చేస్తామో ఆ ఫంక్షన్ లోపల ఉన్న కోడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ నేను ఫంక్షన్ కాల్ చేస్తే మన ఫంక్షన్ లోపల ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. సో ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు ఆ ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయిపోయింది. సో నెక్స్ట్ నేను ఒక ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ ఎలా పాస్ చేయాలో తెలుసుకుందాం. డిఫైన్ సే అండర్స్కోర్ నేమ్ కాలన్. సో ఆ ఫంక్షన్లో నేను నేమ్ అనే ఒక ఆర్గ్యుమెంట్ని పాస్ చేసుకున్నా. సో ఇప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అంటే చూడొచ్చు ఇక్కడ మీరు. సో నేను నేమ్ అయితే పాస్ చేసుకున్నా. సో ఆ నేమ్తో నేను ఒక ప్రింట్ స్టేట్మెంట్ అయితే రాస్తున్నా, హలో నేమ్ అని చెప్పేసి, బై యూజింగ్ సమ్ స్ట్రింగ్ ఫార్మాటింగ్ మెథడ్. సో నేను ఫంక్షన్ కాల్ చేస్తున్నా. సో ఫంక్షన్ కాల్లో నేమ్ పాస్ చేసుకున్న వర్ధన్ అని. సో ఇక్కడ మీరు అవుట్పుట్ చూడొచ్చు, హలో వర్ధన్ అని వచ్చింది. అంటే మనం ఒక వేరియబుల్ పాస్ చేసుకున్నప్పుడు ఆ వేరియబుల్ని మనం ఎలాగైనా యూస్ చేసుకోవచ్చు ఆ ఫంక్షన్ లోపల. సపోజ్ నేను నేమ్ నేర్చుకో అని చెప్పి పాస్ చేస్తున్నా. సో నేమ్ నేర్చుకొని పాస్ చేస్తే హలో నేర్చుకో అని వచ్చింది. ఎందుకంటే అక్కడ మనము స్ట్రింగ్ ఫార్మాటింగ్ యూస్ చేసుకొని మన నేమ్ వేరియబుల్ని హలోకి కంబైన్ చేస్తున్నాం కాబట్టి. నెక్స్ట్ మనం రిటర్న్ స్టేట్మెంట్ ఎలా రాయాలో చూద్దాం ఫంక్షన్ లోపల. సో ఫస్ట్ ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నా, డిఫైన్ యాడ్ అండర్స్కోర్ నంబర్. సో ఇక్కడ నేను 2 ఆర్గ్యుమెంట్స్ ఇస్తున్నా, 2 నెంబర్స్ తీసుకుంటున్నా. లైక్ ఇట్ మే బి నెంబర్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా వాల్యూస్ అవ్వచ్చు, లైక్ స్ట్రింగ్స్ కూడా అవ్వచ్చు. సో నెంబర్ 1 కామా నెంబర్ 2 కాలన్ రిటర్న్ num1 ప్లస్ num2. సో ఆ 2 వేరియబుల్స్ యాడ్ చేసుకొని దాన్ని నేను రిటర్న్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం మన ఫంక్షన్ కాల్ చేద్దాం, ప్రింట్ యాడ్ అండర్స్కోర్ నమ్. సో ఇక్కడ నేను 2 వాల్యూస్ అయితే పాస్ చేస్తున్నా, 3,4. సో num1 ఏమో 3, num2 ఏమో 4. సో వాటి యొక్క సమ్ వచ్చేసి 7. సో అదే మనకు రిటర్న్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఇక్కడ ఈ నెంబర్ 1 నెంబర్ 2 ఇంటీజర్స్ అవసరం లేదు, అంటే అవి స్ట్రింగ్స్ కూడా అవ్వచ్చు. సో ఇప్పుడు అది ఎలానో చూద్దాం. ప్రింట్
యాడ్ అండర్ స్కోర్ నంబర్. సో మన num1 వాల్యూ వచ్చేసి వెల్కమ్ టు ఛానల్ అండ్ మన num2 యొక్క వాల్యూ వచ్చేసి నేర్చుకో. సో num1 ఏమో వెల్కమ్ టు ఛానల్, num2 ఏమో నేర్చుకో. సో ఈ 2 స్ట్రింగ్స్ యాడ్ అయిపోతే మనకి ఏమొస్తుంది, వెల్కమ్ టు ఛానల్ నేర్చుకో అని వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ నేను స్పేస్ తీసుకుంటా. సో మీరు చూడొచ్చు ఇక్కడ వెల్కమ్ టు ఛానల్ నేర్చుకో అని వచ్చింది మన యాడ్ num ఫంక్షన్ కాల్ చేసుకున్నప్పుడు. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మనము ఒక ఎగ్జాంపుల్ అయితే సాల్వ్ చేద్దాం. సో ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా అని చెక్ చేద్దాం బై యూజింగ్ ఫంక్షన్స్. సో ఇక్కడ నేను కమెంట్లో అయితే రాస్తున్నా, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ఫైండ్ వెదర్ ఎ నెంబర్ ఈజ్ ప్రైమ్ ఆర్ నాట్. సో ఒక నెంబర్ తీసుకొని ఆ నెంబర్ ప్రైమ్ నెంబరా కాదా చెక్ చేద్దాం. సో ఫస్ట్ నేను మ్యాథ్ మాడ్యూల్ అయితే ఇంపోర్ట్ చేస్తున్నా. ఇంపోర్ట్ మ్యాథ్. నెక్స్ట్ నేను ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేస్తున్నా, డిఫైన్ ఈజ్ అండర్ స్కోర్ ప్రైమ్. సో ఈ ఫంక్షన్కి నేను ఒక వేరియబుల్ పాస్ చేస్తున్నా, నంబర్ వేరియబుల్. సో ఆ వేరియబుల్ నంబర్ మనం చెక్ చేయాలి ఆ నెంబర్ అనేది ప్రైమ్ నెంబర్ కాదని చెప్పేసి, కాలన్. సో ఒకవేళ మన నెంబర్ 2తో డివిజిబుల్ అయితే మనకు ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు. సో నేను ఫాల్స్ని రిటర్న్ చేసుకుంటా. సో ఇఫ్ నెంబర్ మోడ్యులో 2 ఈక్వల్ టు 0 అండ్ నెంబర్ గ్రేటర్ దాన్ 2, ఎందుకంటే మనకు ప్రైమ్ నెంబర్ వచ్చేసి 2. సో ఈ 2తో డివిజిబుల్ అవుద్ది. సో మనకు అదొక ఎక్సెప్షన్ కేసు, అందుకని చెప్పేసి నెంబర్ గ్రేటర్ దాన్ 2 అవ్వాలి. మళ్ళీ ఆ నెంబర్ గ్రేటర్ దాన్ 2 అయ్యాక ఒకవేళ 2తో డివిజిబుల్ అయితే అది ప్రైమ్ నెంబర్ కాదని చెప్పి నేను తీసుకుంటున్నా, అందుకే రిటర్న్ ఫాల్స్ రాసుకున్నా. నెక్స్ట్ నేను ఫర్ లూప్ రాసుకుంటున్నా. ఫర్ I ఇన్ రేంజ్ 3, int of math.sqrt of number plus 1. సో ఇక నేను ఫర్ లూప్ని అప్ టు n దాకా రన్ చేయ, జస్ట్ అప్ టు √n+1 టైమ్స్ రన్ చేస్తా. సో అలా రన్ చేయడం వల్ల కూడా మనము చెక్ చేయొచ్చు ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదని చెప్పి. సో అప్ టు √n+1 టైమ్స్ రన్ చేయడం వల్ల ఏంటంటే మనకు టైం కాంప్లెక్సిటీ కొద్దిగా ఫాస్ట్గా అయిపోద్ది. లైక్ ఏంటంటే n వరకు రన్ చేస్తే మనకు O(n)లో టైం కాంప్లెక్సిటీ ఉంటే మనం √n లో రన్ చేయడం వల్ల మనకు O(n) టైం కాంప్లెక్సిటీ వస్తుంది, అంటే కొద్దిగా ఫాస్ట్ అవుద్ది అన్నట్టు. సో నెక్స్ట్ నేను చెక్ చేస్తున్నా, ఇఫ్ నెంబర్ మోడ్యులో I ఈక్వల్ టు 0 రిటర్న్ ఫాల్స్, లేకపోతే లాస్ట్కి నేను రిటర్న్ ట్రూ అని చెప్పి ఇస్తున్నా. సో మనకు అది ఏ నెంబర్తో కూడా డివిజిబుల్ కాకపోతే ఆ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాబట్టి నేను లాస్ట్కి రిటర్న్ ట్రూ అని ఇచ్చిన. సో నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేద్దాం, ఈజ్ అండర్ స్కోర్ ప్రైమ్ 16. సో ఈ సెల్ రన్ చేద్దాం. సో 16 మనకు ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి ఫాల్స్ అని చెప్పి వచ్చింది. సో నెక్స్ట్ ఇంకో నెంబర్ తీసుకుందాం, 17 ఈజ్ అండర్ స్కోర్ ప్రైమ్. సో ఇప్పుడు 17 చూద్దాం. 17, సో మనకు 17 అనేది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ట్రూ అని వచ్చింది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ అయితే చూద్దాం, ఇంకో నెంబర్ తీసుకొని చెక్ చేద్దాం. ఈజ్ అండర్ స్కోర్ ప్రైమ్ ఆఫ్ 15. సో మనకు 15 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఫాల్స్ అని వచ్చింది. సో ఇది బేసిక్గా ఫంక్షన్స్ గురించి పైథాన్లో ఎలా క్రియేట్ చేయాలని. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ లెర్నింగ్.